హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ డిఐవై హెయిర్ కేర్. ఈ వీడియోలో చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఒక హెయిర్ డై ప్యాక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఇన్స్టెంట్గా మనం యూస్ చేసుకోవచ్చు, అప్పటికప్పుడు తయారు చేసుకొని. దీనికోసం ఇట్లాగా స్టవ్ వెలిగించి ఐరన్ కడాయి పెట్టుకోవాలి. ఐరన్ కడాయి మనం యూస్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక ఐరన్ కడాయి మన ఇంట్లో ఐరన్ బౌల్ కానీ కడాయి కానీ ఉంచుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు తయారు చేసుకున్న హోమ్ మేడ్ రెమెడీస్కి. ఇప్పుడు ఇందులో ఇది వేడెక్కిన తర్వాత ఇందులో ఆమ్లా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆమ్లా పౌడరు కొంచెం ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు లో ఫ్లేమ్లో ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి, చాలా ఫాస్ట్గా ఇవి రోస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో బ్రాహ్మీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. బ్రాహ్మీ పౌడర్ వేసుకున్న తర్వాత బ్రింగరాజ్ పౌడర్ కూడా దీంతో పాటు 1 టీ స్పూన్ వేసుకోవాలి. మనం వేసుకున్నవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మీకు ఇవన్నీ కూడా ఆన్లైన్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. మనం వాడిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్రే హెయిర్ని చాలా సులభంగా బ్లాక్ చేస్తాయి. హోమ్ రెమెడీస్ ఎప్పుడు కూడా కొంచెం టైం తీసుకున్నా సరే మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా మనకి మంచి రిజల్ట్ ఇస్తాయి. ఇప్పుడు ఇట్లా మనం లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయిపోవాలి. మీకు చాలా ఫాస్ట్గా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో వాటర్ ఒక 1/2 కప్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఇట్లా మిక్స్ చేస్తూ ఉండండి, లంప్స్ లేకుండా మనం ఇది కలపాలి. పౌడర్స్ వేసిన తర్వాత ఈ వాటర్ బాయిల్ అవుతూ కొద్దిగా థిక్గా తయారవుతుంది. అప్పుడు మనం ఇందులో హెన్నా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మీకు ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు ఎక్కువ వేసుకొని ఎక్కువ క్వాంటిటీ కలుపుకోవాలి. ఇవన్నీ కూడా డబుల్ చేసుకోవాలి, క్వాంటిటీ పెంచాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ హెన్నా పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనం హెన్నా వేయగానే అది థిక్గా అయిపోతూ ఉంటుంది. 2 మినిట్స్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది తర్వాత పెట్టండి. చల్లారిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మాత్రం ఉంచితే సరిపోతుంది. మనకి ఇప్పుడే చూడండి కలర్ కూడా చేంజ్ అయింది. ఒక్క 10 మినిట్స్ సరిపోతుంది. తర్వాత మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఇది మనం ఒకసారి కలుపుదాం. ఒక చక్కని డార్క్ హెన్నా తయారైంది మనకి. ఇది ఇన్స్టెంట్గా మనం ఇట్లా కలుపుకొని చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది మీరు గ్రే హెయిర్కి, ఆయిల్ లేని హెయిర్కి అప్లై చేసుకోవాలి. రూట్స్కి అలాగే ఆల్ ఓవర్ కూడా అప్లై చేసుకొని 1 to 2 అవర్స్ అట్లాగే విడిచిపెట్టేయాలి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఆ నెక్స్ట్ డే కానీ తర్వాత రోజు అంటే 1 or 2 డేస్ తర్వాత మనం షాంపూ వాష్ చేసుకోవచ్చు. ఇది మీరు రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ వాడుతుంటే మంచి రిజల్ట్ వస్తుంది. నేను చెప్పినట్టు హోమ్ మేడ్ రెమెడీస్ టైం తీసుకున్న పక్కాగా పనిచేస్తాయి కాబట్టి పేషెన్సీతో మనం వాడుతూ ఉండాలి రెగ్యులర్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డిఐవై హెయిర్ కేర్.